హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు. ఎవరైనా ఇప్పుడే కొత్తగా వచ్చుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కన్ఫర్మ్గా లైక్ ఇవ్వండి. అండ్ ఈ వారంలో నేను చూసిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పోలీస్ కాంటెక్స్ట్లో మీకు వివరించడం జరుగుతుంది. సరే, చాలామంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఏం చూసుకోవాలి తెలీదు. నేను ఒక టాపిక్ చూసిన, ఎంతవరకు చదవాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు మనం చూద్దాం. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే పంజాబ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ఏఐ ఇస్ ద మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్. ఇక చూడండి, ఇక్కడ ఏంటి మనకి పంజాబ్ అని ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం ఏం చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఓకేనా 12th క్లాస్ వరకు మన సబ్జెక్టులు ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్లో భాగంగా ఇప్పుడు దీన్ని యాడ్ చేసిన ఒక మొదటి రాష్ట్రంగా దేశంలోకి వచ్చింది. ఈ టాపిక్ నేను పిక్ చేసుకోవడం గల కారణం ఏంటంటే ఒక 10 ఏళ్ళ నా సర్వీస్లో నేను చూసి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినర్ తరచుగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు దీని సమస్య డీటెయిల్ చూద్దాం. చాలామంది తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులో చెప్తున్నాం. సర్బత్ ఏఐ. సో ఆ ఏఐ పేరు ఏంటంటే సర్బత్. ఓకే, ఆ సర్బత్ ఏఐ కింద ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సో సర్బత్ ఏఐ అనే ఇనిషియేటివ్ కింద 1వ నుంచి 12th క్లాస్ వరకు ఏఐని ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్గా బోధిస్తున్న ఒక స్టేట్గా పంజాబ్ న్యూస్లోకి వచ్చింది. ఓకే, ఎందుకు దీన్ని మార్చాలనుకుంటారంటే ఏఐ మీద అందరికి ఉండాలి డిజిటల్ అవేర్నెస్ అండ్ మనకి టెక్నాలజికల్ లైక్ ఏంటి అలాగే నైపుణ్యాలు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఇన్నోవేషన్ డ్రివెన్ ఎథికల్లీ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇవన్నిట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఇదేంటి అంటే వాటి లక్ష్యాల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. మరి కీ ఫీచర్ చూసుకుంటే ఫేజ్ 1లో అంటే మొదటగా డైరెక్ట్గా ఇవ్వరంట. ఫేజ్ 1లో చూసుకుంటే 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఫేజ్ 2లో చూసుకుంటే వాళ్ళ యొక్క విద్యతో పాటుగా సో మనకి మొదటి నుంచి 7th క్లాస్ వరకు తీసుకొస్తారు. కానీ ఫేజ్ 1లో మాత్రం 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తీసుకొస్తున్నారు. ఓకే, ఇట్లా చూడాలంటే సింగపూర్, ఫిన్లాండ్, యూఎస్ఏ ఆ దేశాల్లో ఎలాంటి మోడల్స్ అవుతున్నాయో ఆ మోడల్స్ని ఇక్కడ ఇంబ్యాక్ట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా సో సుమారు 25,000 స్కూల్స్, ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది టీచర్లకి కొత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి. జనరల్ ఎవరికీ తెలియదు కదా, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో క్లాసెస్ చెప్పించాలి. ఈ ఎంటైర్ స్టోరీ మీకు చూసినాక ఇక్కడ ఇదేది కూడా మీకు అనవసరం. ఓకేనా, మీకు అవసరం ఏంటంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే, పంజాబ్ మాత్రమే, పంజాబ్ ఒకటి మాత్రమే ఇప్పుడు ఏఐని మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్టుగా పిల్లలకి చెప్తున్న ఒక స్టేట్గా మన న్యూస్లోకి వచ్చింది. ఓకే, ఇది కరెంట్ అఫైర్. మరి స్టాటికల్ జీకే అంటే ఏంటంటే చూడండి, స్టాటికల్ జీకే అంటే ఏంటంటే మనకి పంజాబ్కి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ చూసుకోవాలి. ముఖ్యంగా పంజాబ్ రాజధాని చండీగఢ్ అనగానే ఇదొక యూనియన్ టెరిటరీ. ఓకేనా, యూనియన్ టెరిటరీకి సంబంధించిన పార్ట్స్ ఏంటి, వాటి ఆర్టికల్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్కడ ఇండియన్ పార్టీ రాజ్యాంగంలో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్టేట్లో మెట్రో ఎక్కడుంది, లూధియానా అనే సిటీలో ఉందంట. ఓకే, ఈ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ మనం చూసుకుంటే గవర్నర్ మనకి గులాబ్ చంద్ కటారియా, చీఫ్ మినిస్టర్ చూసుకుంటే భగవంత్ మాన్ గారు. ఓకే, అసెంబ్లీ సీట్స్ మొత్తం చూసుకుంటే 117 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి. ఓకే, రాజ్యసభ ఎంపీ సీట్లు చూసుకుంటే అవి 7 ఉన్నాయి. లోక్సభ ఎంపీ సీట్లు చూసుకుంటే మనకి 13 ఉన్నాయి. దీనికి హైకోర్టు ఉందంటే ఉంది అండి. అది పంజాబ్ అండ్ హర్యానా 2 రాష్ట్రాలకి సంబంధించిన ఉమ్మడి హైకోర్టు వీళ్ళకు ఉంది. ఇదేంటంటే స్టార్టింగ్ జీకే. ఇలా చదవండి, ఇలా చదవండి. సరే, ఇంకో కరెంట్ అఫేర్ తీసుకొస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటి, భవ్య అనే స్కీమ్ వచ్చింది. ఓకేనా, సో భవ్య అంటే భారత్ భారత్ ఔద్యోగిక్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఓకేనా, భవ్య సింపుల్గా భవ్య. ఓకే, సో భవ్య. ఓకే, భారత్ ఔద్యోగిక్ వికాసం యోజన, ఇది భవ్య. మరి భవ్య అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే కొన్ని ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీస్ని మన దేశానికి తీసుకొస్తుంది. ఇక్కడ ఈ టర్మ్ వినండి, ఏమంటారు నేను, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీస్. మరి ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే మీరేం చేయనవసరం లేదు, గవర్నమెంటే ఆల్రెడీ ఒక ఇండస్ట్రీస్ని అక్కడ పెడుతుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలి, తగిన డబ్బులు కట్టాలి, ఆ ఇండస్ట్రీని డైరెక్ట్గా తీసుకొని మీరు మీ యొక్క ఉత్పత్తులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే భవ్య రసాయన స్కీమ్ అని ఒకటి వచ్చింది. మరి భవ్య రసాయన స్కీమ్ అంటే రసాయనాలు అంటే ఏంటి, కెమిస్ట్రీ, ఫర్టిలైజర్స్. ఓకేనా, కెమికల్స్ని ఉత్పత్తి చేయడానికి ఇప్పుడు భవ్య స్కీమ్ మనకి ఊతమిస్తుందని ఇక్కడ మనకి న్యూస్లోకి వచ్చింది. కావాలంటే నేను భవ్య మీద మన యూట్యూబ్లో ఒక కరెంట్ అఫేర్ కూడా చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు చూడండి, మన ల్యాప్టాప్స్లో కనబడుతుంటుంది. ఓకే, సో ఇక్కడ భవ్య అనేది భారత రసాయన పెట్రోకెమికల్ తయారీని విస్తరించడం మీద దృష్టి పెడుతుంది. అయితే ఇవన్నీ మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడగరు. ఏమడతారంటే దీనికి నోడల్ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్. ఓకేనా, సో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇది అడుగుతారు. అండ్ మినిస్ట్రీ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఈ మినిస్ట్రీ అడుగుతారు. ఓకే, ఇలా భవ్య రసాయన్ అనే ఈ మోడల్ ఎన్ని సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించబడిందంటే 5 సంవత్సరాలకి.
ఏ టర్మ్ నుంచి ఏ టర్మ్ వరకు 2026 2031 వరకు ఇక్కడ నిర్దేశించబడిందని ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏమేంటంటే మన దేశంలో ఈ కెమికల్స్‌ని మనమే తయారు చేసుకోవాలి. విదేశీయుల మీద మనం ఎక్కువగా రుణపడొద్దు. ఓకేనా? ఆధారపడొద్దు అని చెప్తుంది ఇది. ఓకే. అలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కుష. ఓకేనా? ఇక్కడ కుష. సో కుష అనేది ఏంటంటే ఇది లాంగ్ రేంజ్. ఓకేనా? లాంగ్ రేంజ్ అంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణించే ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే మనం ఈ భూమి మీద ఇలా మిజైల్ చేస్తే ఎయిర్‌లోకి వెళ్ళి హిట్ చేస్తుంది అన్నట్లుగా. ఓకేనా? సో దీన్ని ఒడిస్సా తీరంలో, ఓకేనా, ఒరిస్సా రాష్ట్రంలో మనకి అబ్దుల్ కలాం ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. ఆ అబ్దుల్ కలాం ఐలాండ్లో డిఆర్‌డిఓ వాళ్ళు ఇప్పుడు దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకేనా? సో రేపు అడుగుతారు, ఏమని అడుగుతారంటే ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందంటే ముఖ్యంగా S-400 సుదర్శన్ చక్ర 400 అని మనం మిజైల్ చూస్తున్నాం కదా. సో వాళ్ళకి ఊతమిచ్చే విధంగా, సో ఇది ఎయిర్ ఫోర్స్కి అడిషనల్ ఎనర్జీ ఇచ్చే విధంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఎవరు డెవలప్ చేస్తున్నారు? డిఆర్‌డిఓ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఇన్ ఒడిస్సా. ఇక్కడ దీన్ని ప్రయోగించడం జరిగింది. మరి ఇలాంటి టైంలో ఒడిస్సాకు సంబంధించిన స్ట్రాటజికల్ జీకే, డిఆర్‌డిఓకి సంబంధించిన స్ట్రాటజికల్ జీకేస్ చాలా ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్గా ఒడిషా మనకి ఎప్పుడు ఏర్పడిందంటే మన దేశం చాలామంది లింగ్విస్టిక్ భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఏంటంటే అందరూ ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు. తప్పు. అంటే స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం రాకముందు 1935 గవర్నమెంట్ ఆఫ్ యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935 లేదా సమాఖ్య భారత ప్రభుత్వ చట్టం ఫెడరల్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ప్రకారంగా మన దేశంలో 1936లో ఏర్పడింది. ఓకేనా? ఒడిస్సా ఏర్పడింది. ఇలాంటి ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. ఓకేనా? ఒడిస్సా తీరంని మనం ఉత్కల్ అంటాం. ఓకేనా? సో మనకు ఉంటుంది కదా, పంజాబు సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కల వంగ. ఓకే, దట్ ఈస్ ఉత్కల్. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన మన గవర్నర్ చూసుకుంటే కంబంపాటి హరిబాబు, చీఫ్ మినిస్టర్ చూసుకుంటే మోహన్ చంద్ మాంజీ. ఓకే. సో ఇక్కడ అసెంబ్లీ సీట్స్ చూసుకుంటే మనకి 147 ఎమ్మెల్యే సీట్స్, రాజ్యసభ సీట్స్ 10, లోక్సభ సీట్స్ 21. ఒడిస్సాకి సెపరేట్గా ఒక హైకోర్టు కూడా ఉంది. ఇక డిఆర్‌డిఓ చూసుకుంటే 1958లో 68 సంవత్సరాల క్రితం ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళ మోటో చూసుకుంటే స్ట్రెంగ్స్ ఆరిజిన్ ఇస్ ఇన్ ద సైన్స్. నిజమైన స్ట్రెంగ్త్ సైన్స్లో ఉందని చెప్తుంది. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. ఓకేనా? సో ఇది మనకి ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ అవుతుంది. ఓకే. సో ఇలా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాందీపురా వైరస్ చాలా ఇంపార్టెంట్ గైస్. చాందీపురా వైరస్ అంటే చాందీపూర్ ఇది మనకి మహారాష్ట్రలో ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ వైరస్ని చాందీపురా వైరస్ అంటాం. జనరల్గా ఈగలు కానీ ఏడిస్ దోమలు, ఓకేనా, ఏడిస్ దోమల వల్ల మనకి వ్యాప్తి చెందుతుంది. వెరీ రీసెంట్ గుజరాత్లో చికిత్స పొందుతున్న రాజస్థాన్ చెందిన 2 యువతులతో సహా చాందీపురా వైరస్ వ్యాప్తి కారణంగా మొత్తం 9 మంది చనిపోయారు. అలా ఇది న్యూస్లోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి ఇలా అడుగుతారు మనని. ఓకేనా? చాందీపురా వైరస్ ఇస్ యాక్టివ్ వెక్టార్ బోర్న్ ప్యాథోజన్ బిలాంగింగ్ టు ద రాబోఫిరిడే ఫ్యామిలీ. వీళ్ళ కుటుంబం ఏంటి అని అడుగుతారు. ఓకేనా? కుటుంబం ఏంటంటే రాబోఫిరిడే కుటుంబానికి చెందిన వైరస్గా మనం దీన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? సేమ్ ఇది మనకి రేబిస్ని కలిగించే వ్యాధికారక క్రిములు కూడా ఇక్కడ నుంచి మనకి లభ్యమవుతాయి అని ఇక్కడ మనకి చెబుతుంది. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, సో ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫ్లమేషన్ యాక్టివ్ బ్రెయిన్ టిష్యూస్. మనకి బ్రెయిన్ టిష్యూస్ మొత్తం కూడా మంటతో కూడుకున్నవి ఉంటుంది. యాక్చువల్ దీన్ని ఎప్పుడు కనిపెట్టారంటే 1965లో. సో దీన్ని మనకి మహారాష్ట్రలో కనిపెట్టడం జరిగింది. ఇది మన ఎగ్జామ్స్లో అడగరు. 2003 2004లో ఎక్కువ కేసెస్ ఇక్కడ మనకి నమోదవడం జరిగింది. ఇది ముఖ్యంగా ట్రైబల్ అండ్ పెరిఫరల్ రీజన్స్ ఆఫ్ ది గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ఏరియాస్లో మనకు కనబడుతూ ఉంటుంది ఇలాంటివి. ఓకేనా? సో ఇది ప్రధానంగా సోకిన మనకి ఇసుక ఈగలు, మనం శాండ్ ఫ్లైస్ అండ్ ఏడిస్ దోమల వల్ల కూడా ఇది మనకి వ్యాప్తి చెందుతుంది. ఓకేనా? సో ఇది 15 సంవత్సరాల కంటే చిన్నపిల్లలు ఎక్కువ మందిని అటాక్ చేస్తుంది. ఓకే. ఇది వస్తే వేగంగా పురోగతి వర్గీకరించబడుతుంది. ఆకస్మికంగా అధికంగా జ్వరం రావడం కానీ, తీవ్రంగా హెడేక్ కానీ, శరీరం నొప్పులు కానీ, వామిటింగ్స్ కానీ, పెయింట్ మూర్చపోవడం కానీ, సెన్సోరియం మెదడు వాపు ఇలాంటివన్నీ కూడా మనకి జరగడాన్ని మనం చూడొచ్చు. ఇది దీనికి సంబంధించిన ఒక కరెంట్ అఫైర్. అండ్ స్టాటిక్ జీకే పరంగా చూసుకుంటే బయాలజీలో అడుగుతుంటారు. ఇక పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మనకి రాజ్యసభ రూల్స్కి సంబంధించి రూల్ నెంబర్ 176, రూల్ నెంబర్ 267 ఇలా న్యూస్లోకి వచ్చినాయి. ఇలా ఎప్పుడైనా న్యూస్లోకి వచ్చినప్పుడు ఇవి మీకు ఒక ఎమర్జింగ్ సైరన్ బెల్స్. ఎందుకంటే చూడండి, ఇక్కడ పార్లమెంట్లో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఇవి మాత్రం మనకి ఎందుకు ఇంపార్టెంట్? పార్లమెంట్లో అత్యవసరమైన ప్రజా సమస్యలు లేవనెత్తడానికి విషయం పైన ప్రతిపక్షానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య తరచుగా విభేదాలు వస్తూ ఉంటాయి. అవును కదా?
విభేదాలు వస్తూ ఉంటాయి కదా, రాహుల్ గాంధీకి తర్వాత మన మోదీ గారికి విభేదాలు వస్తూ ఉంటాయి కదా. రాజ్యసభలో ఈ విభేదాలు ప్రధానంగా 176 రూల్ కింద జరగాల, లేక రూల్ నెంబర్ 267 కింద జరగాల అనేది మాత్రం, సో ఇది అనేది కింద జరగాలని దాని చుట్టూ చాలా వరకు విషయాలు నిర్ణయించబడుతుంటాయి. మరి 176 ఏంటి, 267 ఏంటి, ఇవి చూద్దాం. సో ఫస్ట్ మనకు 267 అంటే నిబంధనలను నిలిపివేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు, ఓకేనా, ఈరోజు మనకి రాజ్యసభ ఫామ్ అయింది. ఎన్నో విషయాలు ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎన్నో విషయాలు డిస్కస్ చేస్తుంటే ఆ విషయాలన్నీ ఆపండి. పబ్లిక్కి సంబంధించి ఒక ఎమర్జెన్సీ విషయం ఉంది, ఆ విషయం మాత్రం ఇక్కడ డిస్కస్ చేయండి అంటే ఆ ఎన్నో విషయాల్ని కొట్టివేసి ఆ రోజు ఏం డిస్కస్ చేయాలని ఒక విషయం గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. దాన్నే నిబంధనల నిలిపివేత అని అంటూ ఉంటాం మనం. ఓకే, నెక్స్ట్ 176 అంటే స్వల్పకాలిక చర్చ. అంటే ఏంటంటే మనకు ఆ రోజు ఎన్నో విషయాలు మనం మాట్లాడాలి, ఆ విషయాలతో పాటు ప్రజలకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఉంది, దాన్ని కూడా మాట్లాడాలంటే దానికి మనం కొంత తక్కువ టైంని మన ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూసుకుందాం. 176 అంటే షార్ట్ డ్యూరేషన్. ఓకేనా, సో 176 అంటే స్వల్పకాలం మాత్రమే ఏదో ఒక విషయం గురించి మాట్లాడు, స్వల్పకాలం మాత్రమే. ఓకేనా, అదే 267 అంటే అన్ని రూల్స్ని సస్పెండ్ చేయాలి. ఓకేనా, సో రూల్స్ అన్నీ నిలిపివేయాలి. ఓకే, సో మనం షార్ట్ డ్యూరేషన్ ఏమైనా డిస్కస్ చేయాలంటే మనకి వాళ్ళు ఇచ్చే టైం ఏంటంటే గరిష్టంగా 2.5 అవర్స్. సో 2.5 గంటలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇలా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన విషయం కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అసలు సైడ్కి రిమూవ్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక మొక్క న్యూస్లోకి వచ్చింది. చూడండి, ఇక్కడ మొక్కలు కనిపిస్తున్నాయా? సో ఈ మొక్కల్ని మనం ఏమంటామంటే పుట్కి. ఏమంటున్నాం మనం? పుటికీ మొక్క. పుటికీ పిక్రోర్జియా కుర్రోవా. ఓకేనా, సో పిక్రోర్జియా కుర్రోవా, పిక్రోర్జియా కుర్రోవా. ఓకే, సో ఇది మనం మాట్లాడుకుంటున్న ఒక మొక్క. ఇది ఆయుర్వేదిక్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఒక మొక్కగా మనం దీన్ని చూసుకోవచ్చు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో దీన్ని మనం చూసుకోవచ్చు అన్నట్లుగా. ఇక్కడ చూద్దాం, ఈ పెరగాలంటే దీనికి ఉండాల్సిన కండిషన్ ఏంటంటే 2700 to 4500 మీటర్స్, సుమారుగా ఒక 3000 మీటర్ల హైట్లో మాత్రమే ఇది మనకి పెరుగుతుంది. ఆయుర్వేదంలో కుటికి లేదా కటకరోహిణి అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటుంటాం. నేలపై పాకే బహువార్షిక ఔషధ మూలికల్లో ఇది ఒకటి. సో దీనికి గ్రీకు నుంచి ఈ పదాలు ఉద్భవించడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ముఖ్యంగా తేమతో కూడిన రాతి వాయువ్య ముఖంగా ఉన్న వాళ్ళపై బాగా ఎండిపోయిన కోరస్ ఇసుక బంకమట్టి నేలతో ఇది వృద్ధి చెందుతుంది. ఓకే, ముఖ్యంగా ఇవి చాలా వరకు మన దేశంలో అంతమైపోవడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ చూసుకుంటే ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో చూసుకుంటే ఎండేంజర్ లిస్ట్లో ఉన్నాయి, సైటిస్లో చూసుకుంటే అపెండిక్స్ 2లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన కొంచెం స్ట్రాటజీగా చూసుకుందాం. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ ఒకప్పుడు మనకి యూనియన్ టెరిటరీ ఉంది, తర్వాత దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒక క్యాపిటల్ షిమ్లా, మరొక క్యాపిటల్ వచ్చేసి ధర్మశాల. ఇది వింటర్లో మాత్రం ధర్మశాల. ఓకే, ఇక్కడ లార్జెస్ట్ సిటీ ఏంటంటే మనకి షిమ్లా. ఇక్కడ గవర్నర్ ఎవరంటే కవిందర్ గుప్తా, సీఎం ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు. అసెంబ్లీ సీట్స్ మొత్తం వచ్చేసి 68 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. రాజ్యసభ సీట్లు చూసుకుంటే 3 రాజ్యసభ సీట్స్, లోక్సభ సీట్లు చూసుకుంటే 4 లోక్సభ సీట్స్. దీనికి సంబంధించిన హిమాచల్ ప్రదేశ్కి సెపరేట్ హైకోర్టు కూడా ఉంది. ఇవి స్టాటికల్ జీకే పాయింట్స్. ఓకే, సో ఈరోజు మీకు క్వశ్చన్ అడుగుతున్నా. చాలామంది 99.99% పీపుల్ ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చెప్తారు. క్వశ్చన్ ఏంటంటే గాంధీజీ రాజగురు అనే 1915లో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిని సంబోధించిండు? బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, జీజీ అగార్కర్, దాదాబాయి నౌరోజీ. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మోర్ కంటెంట్ కావాలనుకుంటే ఇంకా తెలుసు కదా. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్.